ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 11వ తేదీ శనివారం రోజున మీ జీవితంలో ఊహించినటువంటి ఒక మార్పు అయితే చోటు చేసుకోబోతుందండి. అయితే మీరు ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆలోచించి ఉంటారండి, అంటే మా యొక్క జీవితంలో ఏదైనా ఒక్కసారి అయినా కానీ ఏదో ఒక మార్పు అనేది జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మీకు ఊహించనుంది, మీరు అనుకోనిది ఒక అదృష్టము అనేది నేరుగా మీ దగ్గరికి వస్తే మరి ఇది అంతా కూడాను కల కాదు అని మీ యొక్క జీవితంలో ఎంతో ఆశ్చర్యపోయేటువంటి రోజుగా ఈ రోజు అయితే గమనించినట్లయితే, మరి ఈ రోజున ఎవరైతే ఊహించని అదృష్టాన్ని మీ గుమ్మం దగ్గరికి రాబోతుంది అనేటువంటి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటారో వారే అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చండి. మరి ఇది అంతా కూడాను చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు. మరి ఈ రోజున ఒక చిన్న నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి స్థాయికి వెళ్ళేటువంటి రోజు. మరి అంతటి అదృష్టాన్ని మీకు అదృష్టము అనేది తెలుస్తుందా, లేదంటే మీ చేతుల మీదుగా జారిపోతుందా అనేది అది అంతా కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. అయితే అసలు ఇది అంతా కూడా ఏ విధంగా సాధ్యం కాబోతుంది, మీ యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఈ రోజు మీ యొక్క జీవితంలో ఏ విధంగా సాగిపోబోతుంది, అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకైతే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూసినటువంటి వారు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషుల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తుల యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి. చాలా డిఫరెంట్గా మీకు అనిపించేటువంటి రోజు. కాబట్టి మీ జీవితంలో జరిగేటువంటి ఒక అదృష్టాన్ని మీరు ఎలా పట్టుకుంటారు అనేది అయితే చాలా కీలకమనే చెప్పాలి. అయితే ఇది అంతా కూడా తెలుసుకున్న తర్వాత నిజంగా మీరైతే షాక్ అవ్వడమే కాకుండా కొంచెం ఆశ్చర్యంగా కూడా చెందుతారన్నమాట. మనసులో కొంచెం ఆనందంతో పాటుగా ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయంతో కూడాను మీరైతే ఈ రోజున అంటే ఏం జరుగుతుందా అనేటువంటి ఆతృతతో ఉంటారన్నమాట. మరి అంతేకాకుండా ఈ రోజున చెప్పాలి అంటే ముఖ్యంగా మీకు ధన సమస్యల నుండి కూడాను మీరు విముక్తి అనేది పొందుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులను చాలా రోజులుగా మీరైతే గత కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తున్నారండి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులను అయితే ఈ రోజున మీరు పూర్తిగా తొలగించుకునేటువంటి మార్గం అనేది అయితే ఆ యొక్క భగవంతుడు మీకైతే చూపిస్తున్నాడనే చెప్పుకోవచ్చండి. ఇక అలాగే ఇప్పటి వరకు చాలా సైలెంట్గా బాధలను మోస్తూ వచ్చారు. మీకు నడుస్తున్నటువంటి ఆశలు, మీలో మేల్కొల్పుతున్నటువంటి ఆశలు, మార్పులు ఎన్నో కూడా మీకైతే దక్కబోతున్నాయి. కానీ ఎవరికి చెప్పకుండా మీ గుండెల్లోనే పెట్టుకొని చాలా బాధ్యతలను అయితే పడుతూ వస్తున్నారు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలను పడుతూ ఉన్నారు. ఎవరు ఎందుకు ఈ విధంగా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఎవరు కూడా మిమ్మల్ని అయితే ఆశ్చర్యపరచలేదు, ప్రశ్నించింది కూడా లేదు. అంటే ఎక్కడ కూడా ప్రశ్నిస్తే మీరు ఎక్కడ మీకున్నటువంటి సమస్యలకు వారికి వివరించి ఏదైనా కానీ సహాయం అడుగుతారు అనేటువంటి భావనతో మీకు అంటే తెలిసినటువంటి వారు కావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరు కూడాను మిమ్మల్ని పెద్దగా అంటే మీ దగ్గరకు వచ్చి ఎటువంటి సమస్య ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే ఎవరూ చేయలేదు. మీకున్నటువంటి మంచి మనసుకు, మీకున్నటువంటి దాన గుణానికి, మీకున్నటువంటి జాలి గుణానికి, మీకు విన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులే కానీ మీకు సహాయాన్ని అందించి అలాగే ఒక మంచి సలహాని ఇచ్చేటువంటి వ్యక్తులైతే ఎవరు లేరని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఒకటైతే గుర్తుంచుకోవాలండి, మీ నుండి చాలా మారిపోయాయి కొన్ని సంఘటనలు. మీరు ముందులా కృంగిపోవడం అనేది కూడాను ఈ మధ్యకాలంలో కొంచెం ధైర్యంగానే ఆలోచిస్తున్నారు. మీరు అనుకోకుండాను మీరైతే అనుకుంటూ వస్తున్నారేమో, నా యొక్క సమయం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ యొక్క సమస్య అంతా కూడాను ఇలానే ఉంటుంది కదా, ఆ సమస్య నుండి నేను ఏ విధంగా బయటపడతానా భగవంతుడా అనేసి నాకు ఒక మంచి అవకాశం అనేది ఇస్తారా అని మీరైతే ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే మరి అలాంటిదే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక మంచి గజయోగం మీ దగ్గర అయ్యేటువంటి అవకాశాన్ని అయితే ఆ యొక్క భగవంతుడు మీకైతే ఇవ్వబోతున్నాడు. మరి ఆ యొక్క అదృష్టం అనేది మీరు గనక గమనించినట్లయితే మీరు గతంలో వచ్చినటువంటి అవకాశాలు చివరి నిమిషంలో జారిపోవడం చూశారు. మీరు నమ్మినటువంటి వారు ఎంతో మంది వ్యతిరేకం అవ్వడము వాస్తవం చెప్పాలి అంటే మోసం చేశారనేసి చెప్పుకోవాలి. అయితే అంతర్గతంగా చాలా వరకు కూడా మీరు ఇబ్బందులే ఫేస్ చేశారు. అందుకే మీతో పూర్తిగా నమ్మకం అనేది పోయిందనమాట. అసలు ఆ యొక్క టైమింగ్ అంతా కూడా ఇదేనా, నా టైమింగ్ ఇలానే ఉంటుందా, నా టైం ఇంకా ఇలానే నడుస్తుందా, ఇక నడవకుండా ఒక మంచి అంటే మీకు ఉండేటువంటి సమయము అనేది రాదా అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటున్నారు. కానీ ఈ రోజున మీకు జరిగేటువంటి ఒక సిచ్యువేషను అనేది, మీకు జరిగేటువంటి ఒక మార్గము అనేది, మీకు జరిగేటువంటి ఒక ఆలోచన, ఇటువంటివి అన్నీ కూడా కలిపి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత బాధలను మిమ్మల్ని అంటే వాటి నుండి మీరు బయటకు లాగించే విధంగా ఆ యొక్క భగవంతుడు
ఒక వ్యక్తి రూపంలో రాబోతున్నాడు. ఈ రోజున ఆ యొక్క అదృష్టం అనేది మీ వైపు ఉండబోతుందని చెప్పుకోవాలి. మరి మీరు చాలా కాలంగా కష్టపడుతున్నా కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు అనేసి బాధపడుతూ ఉన్నారు. మరి ఎన్ని సమస్యలు వచ్చినా అనుకున్నా కానీ అది అంతా కూడా మీకు పెద్దగా ప్రతి పనిలో కూడా సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. ప్రతి మార్గంలో కూడా మానసికంగా ఒత్తులు ఎదురవుతున్నాయి. మీరు బాధపడుతున్నారు. అయితే ఎవరినో నమ్మేసి మీరు నష్టపోయారు అని చెప్పేసి కూడాను అనుకుంటూ ఉంటున్నారు. మరి అలాగే ఎక్కడో ఒక మంచి అవకాశం మీ చేతికి వచ్చినట్లుగా వచ్చి జారిపోవడం కూడాను బాధపడుతూ ఉంటున్నారు. కొన్ని రోజులుగా మీకు ఇలా అనిపిస్తూనే ఉంటుంది, నా యొక్క సమయం ఎప్పుడూ కూడాను మంచిగానే నడుస్తలేదు, నాకు ఒక మంచి సమయం రాదా అని చెప్పేసి కోల్పోయింది నేను తిరిగి పొందుకోలేనా అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నారు. కానీ నిజం ఏంటి అంటే ఇది అంతా కూడా తిరిగి రాబోతుంది. కానీ పెద్దగా రాబోతుంది. తిరిగి రావడం చాలామందికి కూడా ఆశ్చర్యమే. కానీ మనం ఊహించని విధంగా రావడం అనేది కూడాను మీకు మరింత ఎక్కువ గొప్ప నిర్ణయంలోకి, ఒక గొప్ప మార్గంలోకి తీసుకురావడం అనేది కూడా చెప్పుకోవచ్చు అనమాట. మనకు ఒక అవకాశంలో ఆ యొక్క భగవంతుడు ఇస్తాడని కూడా మీరైతే నమ్మాలి. సో మరి ఇది అంతా కూడాను మీరు ఊహించినట్టు ఒక మంచి సమాచారం కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా ఏంటంటే మనల్ని మరింత ఆనందంగా మార్చేటువంటి, మరింత విశ్వాసంగా ఆ యొక్క భగవంతుని వైపు మరింత నమ్మకంగా, గౌరవంగా కూడా నిలబట్టే విధంగా చేస్తుంది. మరి ఈ రోజున మీకు ఇంకా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో చాలా ఉత్సాహంగా ఉంటారండి. ఒక వ్యక్తి ద్వారా మీకు జీవితాంతము అనేది కూడాను జీవితం కొద్దిగా మార్పుల్లోకి చెందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మీరు మొదట నమ్మారు, కానీ అదే మీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో నిలబెట్టుకునేటువంటి వ్యక్తిగా ఈ రోజునైతే ఆ యొక్క వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు అనమాట. ఈసారి ఆ యొక్క అదృష్టము అనేది కూడా చాలా నిశ్శబ్దంగా మీరు ఊహించిన విధంగా రాబోతుంది. అయితే ఎటువంటి హెచ్చరికలు అనేవి ఇవ్వవద్దు. ఒక్కసారిగా మీ ముందు నిలబడబోతుంది. మీరు గుర్తించకపోతే అది అంతా కూడా తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే కొన్ని క్షణాలు చాలా కీలకమనేసి చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసుకునేటువంటి ఏ నిర్ణయమో అయినా కానీ మీరు తీసుకున్నటువంటి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అనమాట. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఈ రోజున జాగ్రత్తగా తీసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎందుకు ఆలస్యం అయిందో, ఎందుకంటే మీకు ఆ యొక్క భగవంతుడు అన్నీ కూడాను పరీక్షలతో పెడుతున్నాడు. మీ యొక్క సహనం, మీలో ఉండేటువంటి సహనాన్ని ఎక్కువగా చూశాడు, మీ యొక్క నమ్మకాన్ని చూశాడు. ఇప్పుడు మీరు రెడీగా అయ్యారు అని చెప్పేసి ఆ యొక్క అదృష్టాన్ని మీ వైపు తిరిగి రాణించడానికి గ్రహాల యొక్క అనుకూలత మీకు బట్టి ఆ యొక్క భగవంతుడు కూడా ఈ రోజున మీ ముందుకు ఒక మంచి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి చాలా మందిలో ఇది అంతా కూడా పెద్దగా అనిపించకపోవచ్చు, అంటే మరి చాలామంది పట్టించుకోరనేసి, కానీ లేదంటే గమనిస్తే అది అంతా కూడా మీ యొక్క జీవితంలో గేటు తెరవబోతుంది, తాళం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక అదృష్టము అంతా కూడా మారిపోబోతుందండి. మరి మీరు పట్టినటువంటి కష్టము, మీరు పడినటువంటి కష్టము వృధా అంతా కూడా కాలేదని చెప్పాలి. మీ యొక్క కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు, మీరు ఒంటరితనంగా తట్టుకున్నటువంటి బాధలు, ఇటువంటివి అన్నీ కూడా ఏంటంటే భగవంతుడు అంతా కూడా చూస్తూనే ఉంటాడు. ప్రపంచంలో చెప్పాలి అంటే మీకు మాత్రమే ఎవరైనా కానీ నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటున్నారనుకోండి, ఈరోజు ఒకరోజు అంతా కూడా హఠాత్తుగా ఒక మంచి అదృష్టం అనేది మీ వైపు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తారు కదా. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు, మీ వైపు పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు, ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడాను ఈ రోజున మీకు కదలడం మీరు కళ్ళారా కూడా చూస్తారన్నమాట. మరి మీకు ఒక మంచి సహాయం అనేది చేయలేనటువంటి వాళ్ళు కూడాను ఈ రోజున మీకు సపోర్ట్ చేయడం అనేది కూడాను మొదలు పెడతారు. కాబట్టి మరింత ఎక్కువగా మీ యొక్క జీవితంలో గొప్ప వెలుగులు రావడానికి సిద్ధంగా ఉండబోతున్నాయి. మరి ఈ రోజున కనుక గమనించినట్లయితే మరింతగా కొద్దిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటే మీ యొక్క భవిష్యత్తులోకి మీకు మంచి అవకాశాలు అయితే వస్తాయన్నమాట. అయితే ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా ఈ రోజున ముఖ్యంగా గమనిస్తే ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు అసలు జారి విడుచుకోకండి. ఎదుటివారు అంటే ఎవరి వారి యొక్క మాటలు వినాలో, ఎవరు ఏ విధంగా ఉండాలనేవి జాగ్రత్తగా వినండి. మీ యొక్క మనసు చెప్పేటువంటిది ప్రతిదీ ఒక్కసారిగా పూర్తిగా వింటేనే మీకైతే మంచిగా పూర్తిగా ఒక నిర్ణయం అనేది ఎంచుకోగలుగుతారు. దానికి 100% న్యాయం అనేది చేసినటువంటి వారు అవుతారన్నమాట. మీ జీవితంలో రైట్ చేసేటువంటి పర్సనల్గా మీకు ఇది అంతా కూడా తప్పు, ఇది అంతా కూడా చాలా వరకు కూడా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక పర్సనల్ అనేది కూడా ఈరోజు మీకు ఒక పర్సన్ అనే వారు కూడా మంచిగా పరిచయం అయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. మరి అంతేకాకుండా ఇది అంతా కూడా ఒక కొత్త జీవితానికి ప్రారంభించినటువంటి రోజుగా నమ్మనండి. ఒక మంచి వార్త, డబ్బు పరంగా కావచ్చు, లేదంటే కొత్త ఛాన్స్గా కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తి సపోర్ట్గా కావచ్చు, ఈ రోజునైతే చాలా అద్భుతంగా ఉండబోతుంది. తొందరపడి నిర్ణయాలు అనేవి తీసుకోకండి. ఎవరినైనా కానీ నమ్మే ముందు 2 సార్లు ఆలోచించి చాలా ఉత్తమం అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి సమయమున ఒక చిన్న పరిహారం చేసుకుంటే కనుక ఈరోజు మీకు మరింత ఉపయోగపరంగా కూడా ఉంటుంది. మరి ఈ రోజున ఒక నిమిషమైనా కానీ మీ యొక్క మనసులో ఇష్టదైవాన్ని గుర్తు చేసుకోనండి. ముఖ్యంగా ఒక మాట అనేది చెప్పుకోండి, నాకు వచ్చినటువంటి అవకాశం అనేది నేను వదులుకోను అనేసి అయితే మీ మనసులో గట్టిగా సంకల్పం అనేది చెప్పుకోండి. ఇది అంతా కూడా మీలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పుతుంది. మరి ఇది అంతా కూడా ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో సాధారణమైనటువంటి రోజు అయితే కానే కాదు. అయితే ఇది అంతా కూడా
కూడా ఊహించినటువంటి అదృష్టం మీ గుమ్మం దగ్గరే మీకు ఎదురు చూస్తుందన్నమాట. అదృష్టము అనేది ఈ రోజున మీరు పొందుకోవేటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగానే ఉన్నాయండి. ఇక ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ రోజున ఆ యొక్క అదృష్టపు సంఖ్యలు వచ్చేసి మీకు 6 అలాగే 16. ఈ యొక్క అదృష్టపు రంగులు వచ్చేసి నీలం రంగు, ఆకుపచ్చ, పసుపు అండి. మరి ఈ రోజున మీకు అత్యంత శుభదాయకంగా ఉండేటువంటి దిక్కు, రంగు అలాగే నెంబర్ కూడా తెలుసుకున్నారు కదండి. ఇక ఈ రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ మీకు దగ్గరలో ఉండేటువంటి నవగ్రహ ఆరాధనతో పాటుగా ముఖ్యంగా ఈ రోజున శని సూత్రాలను పఠించడం అయితే మీకు చాలా ఉత్తమం అండి. మీరు తప్పకుండా ఉండేటువంటి సమయాన్ని అంతా కూడా ఉపయోగించుకోండి. శని సూత్రము పఠించడము, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని దర్శించడము, అలాగే మీకు అత్యంత అద్భుతంగా మీకు అనుకూలంగా కూడా ఉంటుంది. అలాగే ఈ రోజున హనుమాన్ చాలీసా ఇంట్లో పఠించడానికి కూడా మీరైతే ప్రయత్నించండి. చాలా వరకు కూడాను మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. అలాగే శత్రు బారి నుండి కూడాను మిమ్మల్ని రక్షించుకోవడానికి హనుమాన్ చాలీసా ఈ రోజు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే చిన్ననాటి మిత్రులను కూడా మీరైతే కలుసుకోగలుగుతారు. వృత్తి వ్యాపార రంగం పరంగా కూడా సానుకూలమైన మార్పులే అధికంగానే కనిపిస్తున్నాయండి. మరి తెలుసుకున్నారు కదండి, రేపటి రోజున మీకు జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా అంతా కూడాను వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.